ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస కళ్యాణంతో శోభించిన రాజధాని అమరావతి. శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ వైభవాన్ని వీక్షించి తరించిన భక్తకోటి. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుష్పయాగం. తరిగొండ క్షేత్రంలో స్వామివారికి దివ్య నీరాజనం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో మహాసంప్రోక్షణ. ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు. దిగువ అహోబిల క్షేత్రంలో చక్రస్నాన మహోత్సవం. శ్రీ ప్రహ్లాద వరదునికి స్నపన తిరుమంజనం. ఊంజల సేవలో దేవదేవుళ్ల అభయ ప్రదానం. నగరి, నారాయణవనం క్షేత్రాలలో ఉత్సవ వైభవం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగుతో చూసేవారికి చూసినంత భాగ్యం, స్మరించిన వారికి జన్మజన్మల భాగ్యాన్ని కల్పిస్తూ దేవదేవుడు, ఉత్సవప్రియుడు, ఆశ్రిత భక్తవత్సరుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ మహోత్సవంలో కనువిందు చేస్తూ భక్తకోటిని తరింపజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సప్త ద్వారాలతో, దశావతారాల మూర్తులతో, వర్ణశోభిత విద్యుద్దీప వెలుగులతో, ప్రకృతి రమణీయత వెల్లివిరిసేలా అందమైన పూల తోరణాలతో, ఎటు చూసిన ఆధ్యాత్మికత, ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తులను అర్చకులు స్వర్ణ మణిమయ వజ్రాభరణాల మేళవింపుతో, సొంపైన సుగంధ భరిత వర్ణమయ పుష్పమాలికలు, ధగధగాయమానమైన పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేసి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆపై అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తుల గోవిందనామస్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, అగ్నిప్రతిష్ఠ, రక్షాబంధనం ఇత్యాది వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు
ఈ సందర్భంగా కళ్యాణం ప్రారంభంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తి సాగరంలో ఓలలాడించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు, అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ వేదికపై నిత్యశ్రీ మహదేవన్, శ్రీనివాస కీర్తనం, ప్రియా సోదరిమణుల అన్నమయ్య సంకీర్తనాలాపన విశేషంగా అలరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కనుబంధంగా విరాజిల్లుతున్న తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 14వ తేదీ అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, శ్రీ భూ పురుష సూక్త పఠనాదుల నడుమ వివిధ రకాల పుష్పాలతో కన్నుల పండువగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. పూబోణుల కొలువే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల పొలతుల చూపులని పుష్పయాగము, కలువరే కుల వంటి ఘనమైన కన్నుల పొలతుల చూపులని. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలు, అలాగే విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, అష్టబంధనం, ద్రవ్యారాధనం, స్వామి అమ్మవార్ల పీఠాలకు అష్టబంధన లేపనం, ఉక్త హోమాలు, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని చక్ర తాళ్వార్లను పుష్కరిణి మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ క్రతువులతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి వద్ద చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి జలాల్లో చక్రస్నాన ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా ఉంజల సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, నీరు
తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, స్వర్ణశోభిత దివ్యహారాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు పసుపు, కుంకుమల సారెలను తీసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆదిశేష వాహన సేవలో ఖాద్రి నృసింహస్వామివారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరుల సమేతంగా బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆదిశేషునిపై ఆసీనును చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కరిసిన భక్తజన సందోహం, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆదిశేష వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మోహిని అలంకరణ జరిగింది. మోహిని రూపంలో ప్రత్యేక వాహనంపై వేంచేసిన స్వామివారికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై ఆలయ వీధులలో స్వామివారికి మోహిని అలంకారం ఊరేగింపు ఘనంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. జగన్మోహనాకారా జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం మంగళగిరి ఉత్సవకాంతుల్లో పరిమళించింది. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా దివ్య మహారథోత్సవం వైభవంగా జరిగింది. దేవేరుల సమేతంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ మంగళగిరి ఆలయ వీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెలిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఊయలపై స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పండితుల వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ అళఘనాథ స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ అళఘనాథ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా గరుడ వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ అళఘనాథ స్వామివారి గరుడోత్సవం వైభవేతంగా సాగింది. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల, ఏమని వర్ణించునుకో
ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి ఏమని వర్ణించును. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో శనీశ్వర స్వామివారికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కనగల్లులోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు సంప్రదాయ భరితంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో అమ్మవారి చిన్న తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి అఖండ దీపారాధన చేశారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా పూర్తి చేశారు. అనంతరం అలంకరణలు చేపట్టి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో ప్రకాశించింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం కైంకర్యం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్ప ప్రార్థనలతో ఉపచారాలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేకోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫాల్గుణ మాస పూర్ణిమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం వేడుకగా జరిగింది. పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచార క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చూడ చక్కగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పూతోరణాలతో సిద్ధం చేసిన రథంపై వేంచేపు చేసిన అర్చకులు భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మదన గోపాలపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ పంచముఖ విష్ణు గణపతి ఆలయంలో మండల పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, వాసుదేవ పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, పంచముఖ విష్ణు గణపతి ఆరాధన, పరివార దేవతామూర్తులకు పుణ్యాహవచనం తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు శ్రీ పంచముఖ గణపతికి, ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు, అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ పంచముఖ గణపతి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సింహపురి వాసుల ఇలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాథునికి గరుడ వాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమూర్తిని సకలాభరణ భూషితంగా శ్రీ మహావిష్ణువు అలంకరణలో ప్రియభక్తుడైన గరుడాల్వార్పై వేంచెపు చేసిన అర్చకులు ప్రబంధ పారాయణం, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హారతలు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా కళాకారుల చక్కని కళా ప్రదర్శనల నడుమ నెల్లూరు పొరవీధుల్లో శ్రీరంగనాథ స్వామివారి గరుడోత్సవం కన్నుల పండుగ సాగింది. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. అనంతరం కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. ఆపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించి సకల లోకవాసులకు వీడ్కోలు పలికారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారికి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ మహావిష్ణువు అలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులం చేశారు. అనంతరం అర్చకులు అర్చనాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ కోదండరామస్వామివారి గరుడ సేవలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.